శివాని మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. శివాని మృతిపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. శివాని రాసినట్టు చెబుతున్న చివరి నోట్పై ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. నోట్లో రాసిన అంశాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. శివాని తండ్రి మురళీకృష్ణ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తల్లి సౌభాగ్యవతి, తండ్రి మురళీకృష్ణను విచారిస్తూ ఉన్నారు పోలీసులు. శివాని తండ్రి వీళ్ళిద్దరి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతమవుతుంది. రంపచోడవరం గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ చదువుతూ ఉంది శివాని. ఇటీవల పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పాల్గొంది శివాని. తన స్పీచ్తో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకట్టుకుంది ఆ బాలిక. భవిష్యత్తులో చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు తీసుకుంటానంటూ శివాని చెప్పిన ఆ మాటలు ఆ తల్లిదండ్రులు తలుచుకుని కుమిలి బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ రోజు మాట్లాడిన మాటలు ఏమైపోయాయి తల్లి, ఎందుకు ఇంతటి విపరీతమైన నిర్ణయం తీసుకున్నామంటూ గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంది ఆ కుటుంబం. భవిష్యత్తులో తనకు రిపోర్ట్ చేయాలంటూ శివానీని ప్రోత్సహించారు ముఖ్యమంత్రి. 3 రోజుల తర్వాత రేకుల షెడ్లు అనుమానాస్పద రీతిలో శివాని మరణించి కనిపించింది. శివాని మరణంపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. విద్యార్థి మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఆ రోజు శివాని మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. శివాని, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా PTM 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ నెల 21 పోలవరం జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారు మరియు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష గారు చేతుల మీదుగా సీనియర్ వెంకట కృష్ణ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నాడు. ఆ సమయంలో తనకు ఒక మెడల్, 20,000 రూపాయలు చెక్ మరియు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. తను ఆ అవార్డు తీసుకున్న రోజే నిర్ణయించుకున్నా నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్ గా నిలబడాలని. అది శివాని చెప్తూ ఉంది. చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఆ అవార్డు గురించి మాట్లాడుతూ ఉంది, అక్కడ అడ్రస్ చేస్తూ ఉంది. అంతమంది పెద్దవాళ్ళు, అంతమంది ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, స్వయంగా అక్కడ కలెక్టర్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంతమంది ఉంటే సాధారణంగా మనం వేదిక మీదకి ఎక్కి మైక్ పట్టుకోవాలంటేనే మొత్తం వణికిపోతుంది, చెయ్యి ఇలా వణికిపోతూ ఉంటుంది. అటువంటిది ఆ చిన్నారి ఎటువంటి తడబాటు లేకుండా మైక్ పట్టుకొని ఆ చేతిలో తను రాసుకున్న ఆ స్క్రిప్ట్ని అలా చదువుతూ ఉండడం అంటే వీ షుడ్ అప్రిషియేట్. ఆ ప్రయత్నం చేసింది అండ్ సక్సెస్. చాలా బాగా చదివింది. తన స్పీచ్ అద్దరిపోయింది. అందరూ అక్కడ ప్రశంసల జల్లు కూడా కురిపించారు. అటువంటి బాలిక అనుమానాస్పద రీతిలో మరణించడం ఏంటి? ఆ మరణానికి కారణాలు ఏంటి? ప్రస్తుతం ఇవే క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అసలు కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? బాలిక మరణానికి కారణం ఏంటి? బలవన్ మరణమే కారణమా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఇది బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేకపోతే బాలిక మీద ఏమైనా విష ప్రయోగం గట్రా ఏమైనా జరిగిందా? అలాంటిది ఏంటి తెలిసిపోయింది ఈ పాటికి. కాబట్టి అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఆ బాలిక రాసిన నోట్, తన మరణ వాంగ్మూలంలో కూడా కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించింది. ఏంటవి? ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సారీ అమ్మా, నా కోసం చాలా కష్టపడ్డావు, కానీ నీ కళ్ళని నెరవేర్చలేకపోతూ ఉన్నాను. బతకాలని ఉన్నా ఈ బాధను భరించలేకపోతూ ఉన్నా, బతకడం కష్టంగా అనిపిస్తూ ఉంది. ఈ బాధను మోయడం నా వల్ల కావటం లేదు. నీకోసం ఏమీ చేయలేకపోతున్నాను డాడీ. మీకోసం చాలా కష్టపడదాం అనుకున్నాను. మీరు కలడగన్న జీవితం మీకు ఇద్దామని అనుకున్నాను, కానీ అనుకున్నది చేయలేకపోతున్నాను. నేను చనిపోయాక నా మీద కోప్పడకండి. నన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉండండి. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ, మీరు ఇప్పటికైనా కలవండి, ద్వేషించుకోకండి అంటూ ఆ బాలిక తన మరణ వాంగ్మూలంలో రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆమె ఫోన్ని, అలాగే బాలిక తండ్రి ఫోన్ని, వీళ్ళిద్దరి ఫోన్స్ని సీజ్ చేశారు. అలాగే తల్లిదండ్రులు కూడా విచారించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసు ఉన్నతాధికారులు ఏమంటూ ఉన్నారు? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి? సిఐ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఈరోజు ఉదయం రంపచోడవరం పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు ఎర్లపల్లి కాలనీ రంపచోడవరం మండలం గ్రామానికి చెందిన మృతురాలు
ముర్రం శివాని తండ్రి వరప్రసాద్, వయసు 15 సంవత్సరాలు, రంపచోడవరం గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతా ఉంది. ఈమె తన ఇంటిలో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంపచోడవరం పోలీసు వరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ అండ్ క్లూస్ టీమ్స్ సదరు ప్రదేశాన్ని సందర్శించి క్లూస్ సేకరించడం జరుగుతూ ఉంది. సదరు ప్రదేశంలో లభించడం జరిగింది. దాన్ని స్టేట్ ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఫర్దర్గా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు బియ్యం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులుగా పంపించడం జరిగింది. ఈ కేసులో విచారణ అనంతరం మిగతా విషయం తెలియవలసిన జరుగుతుంది. ఈరోజు ఉదయం రంపచోడవరం పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు రైట్, అది పోలీసులు చెప్తున్న మాట. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కీలకమైన విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. బట్ ప్రకాష్ దగ్గరికి వెళ్లే కన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తేలుతూ ఉన్నాయి? ఏమైనా క్లూస్ బయటపడుతూ ఉన్నాయా? బలవన్మరణంగా అనుకుంటూ ఉన్నారా, లేకపోతే ఏవైనా ఇబ్బందికర వాతావరణానికి గురి చేసిన తర్వాత చంపే ప్రయత్నం జరిగిందా? అటువంటి కోణం ఏమైనా కనిపిస్తూ ఉందా? పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఏదైతే శివాని ఇప్పుడైతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన అయితే స్థానికంగా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా ఏపీ సీఎం చంద్రబాబుతోనే తను ఈ విధంగా తాను ఫోటోలు తీయించుకున్నటువంటి ఫోటోలు కూడా ఇప్పుడంతా కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ఏదేమైనా శివాని ఏ విధంగా తను బలవత్మరణానికి పాల్పడిందా, ఏదన్నా జరిగిందా, ఆ అనుమానాస్పద కేసుగానే ఇప్పుడైతే నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఇదే విషయంపై కూడా అనేక కోణాలు, అంటే ఒక పక్కన దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే తను రాసినటువంటి శివాని రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ సూసైడ్ నోట్ లోనే ప్రధానంగా చివరి నోటుపై ఆరా తీస్తున్నారు. ఆ చివరి నోటులో రాసిన హ్యాండ్ రైటింగ్, తన హ్యాండ్ రైటింగ్ కూడా రెండు కూడా ఒకటా కాదా, ఏదైనా అనుమానాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి ఓపక్క ఉంటే, మరొక విధంగా తల్లిదండ్రులు ముఖ్యంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా తల్లిదండ్రులు వేరుగా ఉంటున్నారు. కుటుంబ వ్యవహారాలు కూడా దీనికి ప్రధాన కారణంగా ఒక పక్కన అనుమానిస్తున్నారు. ఎందుకంటే శివాని అయితే ప్రతి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ, తల్లి సౌభాగ్యవతి ఇద్దరు కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా విడిగా ఉంటున్నారు. వాళ్ళ కుటుంబ మనస్పర్ధల కారణంగా కొంచెం దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడే రంపచోడవరంలో అమ్మమ్మ, అలాగే అమ్మ దగ్గర శివాని ఉంటుంది. అలాగే తండ్రి ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ అయితే గోకవరంలో ఒక బిర్యానీ పాయింట్ పెట్టుకుని అక్కడే అతను వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సెలవు వచ్చిన ప్రతిసారి కూడా తన తండ్రి వద్దకు రావడం, ఆ శివాని సరదాగా గడుపుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే తన తండ్రి వద్ద నిన్న సాయంత్రం కూడా వెళ్ళి తిరిగి వచ్చిన నేపథ్యంలోనే మరి ఏం జరిగిందో తెలియదు అని కూడా అమ్మమ్మ కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. ఎవరైనా దీని ఘటన, నేను ఆ అమ్మమ్మ ఉంటున్నటువంటి ఏదైతే రేకుల షెడ్ ఏదైతే ఉందో ఒక షెడ్ లో అమ్మమ్మ ఉంటుంది, మరొక షెడ్ లో తను అమ్మ కూడా కలిపి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి ఆ రూమ్ లో ఏం జరిగిందనేది తెలియదు. అలా ఉన్నటువంటి ఆ గదిలో ఎవరైతే బలవత్మరణానికి పాల్పడినటువంటి శివాని అనుమానం అయితే రేకెత్తిస్తున్నారు. అలాగే తన ఫ్యాన్ కి వేలాడుతూ అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా ఈ యొక్క చివరి నోటు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరో పక్కన తల్లి మరి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇద్దరు కూడా ఒకవేళ ఉంటే ఇద్దరు కూడా కలిపి ఉండాలి. కానీ తన శివాని ఒకరే మరి ఈ విధంగా అందులో ఉండడమే ఇప్పుడు అంతా కూడా వాళ్ళ అనుమానాలకు అయితే దావతీస్తుంది. తను మరి ఆ సమయంలో తన తండ్రి వద్దకు వెళ్ళింది, సరదాగా ఆడుకుని వచ్చింది, తండ్రి దగ్గర సరదాగా గడిపొచ్చిందని కూడా తండ్రి కూడా అక్కడ కన్నీరు మున్నీరుగా లభిస్తున్నారు. ఈ సమయంలో మరి కొన్ని గంటల వ్యవధిలో మరి ఏం జరిగింది అనేది కూడా పక్కన
విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. అలాగే అంతేకాకుండా శివాని సంబంధించిన తల్లిదండ్రులు అలాగే ఇద్దరు సంబంధించిన ఫోన్ కూడా పోలీసులు ఇప్పుడైతే స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఆ ఫోన్ లో ఆ చివరి సంభాషణలు ఏమైనా శివాని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిందని తన తల్లి ఏమైనా ఫోన్ చేసి గొడవ పెట్టిందా, లేదంటే వేరే ఏదన్నా సంబంధించిన కాల్ డేటాలు కూడా అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆ ఫోన్ లో ఏదైనా ఉన్నదా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా ఈ కేసును అయితే చాలా పోలీసులు అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఆడుతూ పాడుతూ తనైతే చాలా చలాకీగా మాట్లాడినటువంటి సౌమ్య ఈ విధంగా జరగడం కూడా స్టూడెంట్స్ కూడా చాలా జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, అలాగే ఉపాధ్యాయులు కూడా తను చివరిసారిగా తనతో, అలాగే ప్రధానంగా ఏదైతే 2-3 రోజుల క్రితం జరిగినటువంటి టీచర్స్ సంబంధించిన ఏదైతే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమం 4.0లో కూడా తనంతా కూడా స్పీచ్ ఇచ్చింది, అంతా కూడా మాట్లాడింది సీఎం చంద్రబాబు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎదురుగుంట కూడా తను మాట్లాడి అందులో తను ఆయన చేతుల మీదుగా కూడా రాబోయే అవార్డు కూడా తీసుకుంటానంటూ కూడా తను అయితే చివరిసారిగా సీఎం చంద్రబాబు కూడా దాంతో తనకైతే మాట ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మరి తన అంతలా ఉన్నటువంటి శివాని 3 రోజుల తర్వాత ఇటువంటి నిర్ణయానికి తీసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఈ విధంగా జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై కేసు ఏది ఏమైనా దీన్ని విచారణ వేగవంతం చేయాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు పోలీసులకు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఈ పాప మరి ఎందుకు శివాని ఈ విధంగా జరిగిందనేది కూడా తన అమ్మమ్మ కూడా కన్నీరు మున్నీరు వెలిపిస్తుంది. తను కూడా అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది. అంటే ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు, తనని ఈ విధంగా జరగడానికి గల కారకులైన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టనని అనే మాటలు కూడా అక్కడ హాస్పిటల్ వద్ద తను రోధిస్తూ అమ్మమ్మ ఎవరైతే శివాని అమ్మమ్మ కూడా ఇటువంటి అనుమానాలకైతే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే మరి ఏం జరిగిందనే కోణంలో పోలీసులు అయితే విచారణ ఇస్తున్నారు. విచారణ అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది చెప్పాల్సి వచ్చింది. మరి చూడాలి ఇటువంటి ఘటన జరగడం పైన పక్కన పోలీసులు అయితే లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. స్థానిక సీఐ కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడి దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కేసు నమోదు చేస్తాం, తన పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్టులు అన్ని కూడా ఇప్పుడు జరుగుతుంది. దాని రిపోర్టులు కూడా త్వరలోనే